అందరికీ నా నమస్కారం. ఇది మా రెండో వీడియో అనుకుంటా 30 డేస్ ఛాలెంజ్లో. మీకు మరాఠీ నేర్పించడానికి నేను ఏదో ట్రై చేస్తున్నాను. మీకు నిజంగా ఇది అర్థమవుతుంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి నా ఎఫర్ట్స్ ఎలా ఉంది. ఎందుకంటే అంత ఎక్కువ రాలేదు నాకు తెలుగు. ఏది వస్తుందో దాంతో నేను మేనేజ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా జనం చాలా 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 పీపుల్ నాకు కమెంట్ బాక్స్లో చెప్తున్నారు, మాకు మరాఠీ నేర్చుకోవాలంది, నేర్పించండి అని. ఖచ్చితంగా ఇదన్నీ వీడియోస్, ఇదన్నీ ఎఫర్ట్స్ వాళ్ళ కోసమే ఉన్నాయి. మీకు ఈ వీడియో నుంచి ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. అందుకే నేను లాస్ట్ వీక్లో మీకు ప్రతిలిపి యాప్ లింక్ కూడా పెట్టినాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఈరోజు కూడా పెడుతున్నాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ప్రతిలిపి యాప్ లింక్ పెడుతున్నాను, అది ఓపెన్ చేయండి. నేను అక్కడ రాస్తాను ఏది మీకు ఈరోజు నేర్పిస్తాను, అది నేను ఇక్కడ రాస్తాను. చదివితే మీకు బాగా అర్థం కావచ్చు. అందుకంటే ఇంకా ఏదైనా కరెక్షన్ నేను చేసుకోవాలంటే నాకు చెప్పండి, నేను చేసుకుంటాను. ఎవరికి ఇది హెల్ప్ఫుల్ అవుతుందో వాళ్ళకి ఇది షేర్ చేయండి. చాలామంది ఉంటారు కదా, ఒక ప్లేస్తో రెండో ప్లేస్కి వెళ్ళే ఉంటారు. వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది కదా, వాళ్ళ కోసం కూడా నేను వీడియో చేస్తున్నాను. ఇదన్నీ ఎఫర్ట్స్ అంతే. దీనికి మీరు ప్రోత్సహించాలి అంతే నా ఎక్స్పెక్టేషన్. ఓకే, రెండో వీడియో 30 డేస్ ఛాలెంజ్లో ఈరోజు విషయం ఏమంటే ప్రిపోజిషన్ మీకు తెలిసి ఉంటాయి కదా, ఇంగ్లీష్లో ఉంది. లోపలికి, బయటికి, పైన, కిందికి, ఇదన్నీ మరాఠీలో మేము ఎలా చెప్పాలి ఇది నేర్చుకుందాం. లోపలికి ఇది ఎలా చెప్తారు మరాఠీ లాంగ్వేజ్లో అంటే, లోపలికి ఆత్, లోపలికి ఆత్. బయటకి బాహెర్, బయటకి బాహెర్. పైన అంటే వర్, కింద అంటే ఖాళీ. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. లోపలికి అంటే ఆత్, బయటకి అంటే బాహెర్, పైన వర్, కింద ఖాళీ. ఇది 4 వర్డ్స్ అయింది. ఇంకా 4 ఇక్కడ అంటాం కదా, ఇక్కడ అంటే మరాఠీలో కూడా ఇక్కడ అంటారు. ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తే IKADA ఇలా వస్తుంది. మరాఠీ డబల్ కే వస్తుంది. ఇక్కడ అంటే ఇక్కడ. తిక్కడ అంటే తిక్కడ. ఇంకా దగ్గర ఏదైనా ఉంటే దగ్గర అంటాం కదా, దగ్గర అంటే జవళ్, దగ్గర అంటే జవళ్. దూరంగా అంటే లాంబ్, దూరంగా అంటే లాంబ్. ఇది 4 వర్డ్స్. ఇక్కడ, తిక్కడ, దగ్గర, దూరంగా. ఇక్కడ అంటే ఇక్కడ, తిక్కడ అంటే తిక్కడ. ఇంకా దగ్గర అంటే జవళ్, దూరంగా అంటే
లాంబ్. ఇది 4 వర్డ్స్. ఇంకా ఇటువైపు అటువైపు అంటాం కదా, ఇటువైపు అటువైపు అంటే ఇథే. ఇటువైపు అంటే ఇథే, అటువైపు అంటే తిథే. ఇటువైపు అంటే ఇథే, అటువైపు అంటే తిథే. ఫస్ట్ నుంచి నేను అన్నీ ఒకసారి రిపీట్ చేస్తాను. లోపలికి అంటే ఆత్, బయటికి అంటే బాహేర్. లోపలికి అంటే ఆత్, బయటికి అంటే బాహేర్. పైన అంటే వర్, కింద అంటే ఖాళీ, ఇక్కడ అంటే ఇక్కడ, తిక్కడ అంటే తిక్కడ, దగ్గర అంటే జవడ్, దూరంగా అంటే లాంబ్, ఇటువైపు అంటే ఇథే, అటువైపు అంటే తిథే. ఇది 10 కొత్త వర్డ్స్ ఉన్నాయి మాకు మరాఠీ నేర్చుకోవడానికి. 8, 9, 10 వర్డ్స్ ఉన్నాయి. మాకు 10 అంటే 10 కదా. నేను నంబర్స్ మీద కూడా వీడియో చేస్తున్నాను, కొంచెం రీసెర్చ్ చేసి చెప్తాను మీకు. మరాఠీలో నాకు పర్ఫెక్ట్ వస్తుంది, కానీ తెలుగు వాళ్ళకి తెలుగులోనే చెప్పాలి కదా, అందుకే అలా వస్తాయి. 1, 2, 3, 4 నెక్స్ట్ తెలీదు, అందుకే చెప్తున్నాను. రీసెర్చ్ చేసి మీకోసం నేను అది కూడా వీడియో పెడుతున్నాను. దానికోసం మీరేం చేయాలి అంటే నా వీడియోస్ మొత్తంగా చూడాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్స్ చేయాలి, షేర్ చేయాలి. ఎవరికి అవసరం ఉంటుంది వాళ్ళకి. ఇదన్నీ ఫ్రీగా ఉంటుంది, మీరు ₹1 కూడా ఇవ్వక్కర్లేదు. సేమ్ ప్రతిలిపి యాప్లో కూడా అన్నీ ఫ్రీగా ఉంది. మీరు లింక్ ఓపెన్ చేసి నాకు ఫాలో చేయండి, ఎందుకంటే నేను ఇక్కడ ఏది నేర్పిస్తానో అది ఇక్కడ రాసి పెడుతున్నాను. చదివితే మీకు చాలా బాగా అర్థమవుతుంది అని నా ఇంటెన్షన్. ఫాలో చేయండి. అక్కడ కూడా స్టిక్కర్స్ ఇవ్వండి, అది కూడా ఫుల్ ఫ్రీగా ఉంది. మీరు ఎక్కువ చదివితే వాళ్ళు మీకు కాయిన్స్ ఇస్తారు, అది కాయిన్ మీరు స్టిక్కర్ ఇవ్వడానికి ఉపయోగించవచ్చు, యూస్ చేయొచ్చు. దాంతో నాకు చాలా హెల్ప్ అవుతుంది. నా ఎఫర్ట్స్ అన్నీ మీకోసం మరాఠీ నేర్పించడానికి. ఇదన్నీ ఫ్రీగా ఉంది. ఇది మాత్రం మీరు నాకు హెల్ప్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ నాకు ఉంటుంది. ఇంకా కొత్త వీడియో తీసుకొస్తాను. అందరికీ నమస్కారం.